వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము ఈ యొక్క బ్లాక్ సహాయంతో ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ బ్లాక్ని మనము మన పృష్ఠభాగం కింద పెట్టేసి బ్లాక్పై కూర్చోవాలి. ఇలా కూర్చోవడంతో మన వీపు నిటారుగా ఉంటుంది. ఈ విధంగా ప్రాప్స్ని మనము ఎన్నో విధాలుగా వాడుకొని ఆసనాలలో మార్పులు చేర్చుకోవచ్చు. ఇలా ఆసనాలలో మార్పులు చేయడం వలన ఆసనాలు మనకు వేరియేషన్స్గా మారిపోతాయి. ఇలా వేరియేషన్స్ ఉండడం వలన మనకు యోగా బాగా చేయాలని ప్రతిరోజు ఒక కొత్తగా అనిపిస్తుంది. ఆ కొత్తదనంతో మనము ఆసనాలని బాగా చేయగలుగుతాము. ఈ విధంగా కొంత సమయం పాటు మనం కూర్చుంటూ ఈరోజు మనము ముందుగా ఒక వార్మప్ని చేయాలి. ఇలా కూర్చొని మనము హిండోలాసనంలో వార్మప్ని చేద్దాము. కుడి పాదాన్ని ఈ విధంగా పైకి తెచ్చేసి తొడని ఈ విధంగా మనము సైడ్ టు సైడ్ చేయాలి. ఇలా తొడని సైడ్ టు సైడ్ చేయడం వలన మన ఈ యొక్క కింది భాగం పృష్ఠభాగము తొడ భాగంలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అలా ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ కొద్దిగా మూమెంట్కి ఇక్కడ ఇబ్బంది కలిగినా పర్వాలేదు, మనము నెమ్మదిగా మన కాలుని కొద్దిగా సైడ్ టు సైడ్ చేయాలి. ఇలా కుడి సైడ్ చేసేసిన తర్వాత ఎడమ వైపు కూడా అదే విధంగా మనము కాలుని పట్టుకొని ఎడమ కాలుని కూడా ఈ విధంగా అనాలి. ఈ యొక్క ప్రిపరేషన్ మనం ఎందుకు చేస్తున్నాము? జనరల్గా ఈ యొక్క ప్రిపరేషన్ మనము నడుము భాగంకి సంబంధించి ఏదైనా ఆసనాన్ని చేసినప్పుడు ఈ విధంగా మనము వార్మప్ చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు ఆసనం కూడా అదే. ఏ ఆసనం ఇది? అర్ధబద్ధ పద్మ ధ్రువ ఆసనము. వృక్షాసనాన్ని ధ్రువ ఆసనంలాగా కూడా మనము అనుకోవచ్చు. ప్రాచీన యోగా పద్ధతిలో ఒక ప్రాంతం వాళ్ళు కొన్ని ఆసనాలని ఒక పేరుగా పిలిచేవాళ్ళు, మిగతా ప్రాంతంలో ఉండేవాళ్ళు అదే ఆసనాన్ని వేరే పేరుతో పిలిచేవారు. ఈ విధంగా వృక్షాసనాన్ని అంటే కాలుని ఇలా పైకి పెట్టడంతో మనము ఆసనం చేయడాన్ని ధ్రువ ఆసనం అని కూడా అనుకోవచ్చు. ముందుగా మనము తాడాసనంలో నిలబడదాము. కొద్దిగా ప్రిపరేషన్ ఉండడానికి రెండు పాదాలని ఈ విధంగా మనము బ్లాక్ పై పెట్టేసి తాడాసనంలో నిలబడాలి. ఇలా రెండు పాదాలు మనము బ్లాక్ పై పెట్టి నిలబడడంతో ఏమవుతుంది? దాంతో మన కాళ్ళ భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఆ యొక్క కండరాలు బాగా ఎంగేజ్ అయిపోతాయి, బాగా అలర్ట్ అయిపోతాయి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు మనము అలానే ఉండాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము ఈ యొక్క బ్లాక్ని ముందుకు జరిపేసి బ్లాక్ని ఈ విధంగా పై హైట్లోనైనా పెట్టండి, లేదా ఈ విధంగా మీడియం హైట్లోనైనా పెట్టండి. అర్ధ పద్మ అంటే ఒక కాలు పద్మాసనంలో రావాలి. ఈ విధంగా కుడి పాదాన్ని మనము పద్మాసనంలో తీసుకొచ్చుకోవాలి. అలా తెచ్చుకొని ఈ యొక్క పాదాన్ని మనము ఇదే విధంగా పట్టుకోవచ్చు. ఇలా మన ఎడమ చేతితో పాదాన్ని పట్టుకోండి. ఈ యొక్క కుడి పాదాన్ని ఇంకా ముందుకి తెచ్చేలాగా పెట్టాలి. ఈ కుడి మోకాల్ని మనము కిందికి వచ్చేలాగా చూడాలి. అలా చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు నిలబడండి. ఇలా నిలబడడం అందరితో అవ్వదు. ఈ విధంగా బ్యాలెన్స్ తప్పిపోవడము, కింద పడిపోవడము, కాలుని ఈ విధంగా కింద పెట్టడము అనేది సామాన్యంగా అవుతూ ఉంటాయి. అయితే అలాంటి వాళ్ళు ఒక గోడ సహాయంతో, టేబుల్ సహాయంతో మనము బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. మళ్ళీ మనము కుడి పాదాన్ని పైకి పెట్టేయాలి. ఎడమ చేతితోనే పట్టుకోండి. కొంతమంది ఈ ఆసనం చేసినప్పుడు ఈ విధంగా పృష్ఠభాగాలని వెనకాలకి చేస్తారు. అలా చేయకుండా పృష్ఠభాగాన్ని స్థిరంగా స్ట్రైట్గా పెట్టేయడము,
ఆ యొక్క భాగంలో ఆర్చ్ ఉండకుండా చేయడము అనేది చూడాలి. వీపుని నిటారుగా పెట్టి ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించి మనము ఇక్కడ ఉండాలి. ఎడమ కాలు వేలని చాలా దూరంగా చాపి పెట్టాలి. ఈ యొక్క కుడి మోకాలుని ముందుకు చేయకుండా ఇలా కిందికి చేస్తూ ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ బ్యాలెన్స్ చేయండి. దాని తర్వాత ఈరోజు చేసే ఆసనము నెమ్మదిగా కిందికి బెండ్ అవ్వాలి. ఇలా కిందికి బెండ్ అయినప్పుడు ఈ యొక్క కుడి కాలు మడమ మన పొట్టకి తాకాలి. అలా పొట్టకి తాకేలాగా పెడుతూ ఈ యొక్క చెక్కముకని ముందుకు చేసి మనము తలని కిందికి చేయాలి. చాలామంది ఇలా అని ఈ ఆసనాన్ని చేస్తారు. అలా చేయకండి. ఈ పృష్ఠభాగాలని మనం మడమకి పై భాగంలో పెట్టేసి తలని కిందికి వాల్చండి. ఈ యొక్క కుడి మోచేయిని మనము కొద్దిగా బెండ్ చేస్తూ తలని కింది వైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. ఈ ఆసనంతో ఏమవుతుంది, ఇలా చెక్కముక్క సహాయంతో ఆసనం చేసినప్పుడు ఈ యొక్క ఆసనము మనకు ఈజీగా అనిపిస్తుంది. ఈ యొక్క అరికాలు భాగంలో ఇక్కడ మనకు చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అలానే నడుము భాగంలో పృష్ఠ భాగంలో కూడా ఈ యొక్క స్ట్రెచ్ అనేది లభిస్తుంది. అలానే తొడ భాగంలో కూడా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఈ యొక్క మడమ మన ప్యాంక్రియాస్ లివర్ భాగంలో ప్రెస్ అవుతుంది. మన పుట్టి కడుపుపై బాగా ప్రెస్ అవుతుంది. దాంతో కూడా ఈ ఆసనము మనకు థెరపటిక్గా లాభాలని తెస్తుంది. మొదటి వైపు ఈ ఆసనం చేసిన తర్వాత రెండో వైపు ఇదే ఆసనాన్ని మనము చేయాలి. కుడి పాదాన్ని కింద పెట్టేసి ఇక మనము ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్తాము. ఎడమ పాదాన్ని మనము కుడి చేతితో పట్టుకోవాలి. బ్యాలెన్స్ తప్పకుండా కుడివైపు పడకుండా ఎడమవైపు పడకుండా కుడి అరికాలు బయటి భాగము ఈ రెండింటిని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ వీపుని స్ట్రెయిట్గా పెట్టి అలానే నిలబడాలి. శరీరాన్ని మనము విశాలంగా చేసినప్పుడు స్థిరత్వం అనేది కలుగుతుంది. ఆకారంలో విశాలం కాకుండా ఉన్న శరీరాన్నే విశాలంగా శ్వాస తీసుకుంటూ కాళ్ళని విశాలంగా చేస్తూ ఉండాలి. అలా ఉండి నెమ్మదిగా మనము ముందుకి వంగుతూ ఈ యొక్క చెక్కముకని పట్టుకొని కాలుని అలానే పెట్టవచ్చు. పెట్టి ఈ ఆసనాన్ని చేయాలి. ఇలా ఆసనం చేసినప్పుడు చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఆసనాన్ని చేస్తూ ఉంటారు. ఏమైపోతుంది, ఈ పృష్ఠభాగము ముందుకు వచ్చేస్తుంది, ఈ మోకాలు వెనకాలి వెళ్ళిపోతుంది, ఈ యొక్క కాలు ముందుకు వచ్చేస్తుంది, ఎడమ కాలు వెనకాలకి వెళ్ళిపోతుంది, ఈ యొక్క మోకాలు స్ట్రైట్గా అయిపోయింది, వంకరగా కూడా కొద్దిగా అవుతుంది. అలా కాకుండా ఈ యొక్క కుడి పాదాన్ని స్ట్రైట్గా పెట్టండి. పెట్టేసి ఈ యొక్క ఎడమ పాదం వేళ్ళని ముందు వైపు పెట్టండి. ఈ కుడి మోకాలు భాగాన్ని కొద్దిగా బెండ్ చేసి ఈ బ్లాక్ని వెనకాలకి తీసుకొని వచ్చేయండి. పృష్ఠభాగము ముందుకి వెనకాలకి వెళ్ళకుండా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేలాగా చూస్తూ ఈ ఎడమ మోచేతిని బెండ్ చేయండి. వెయిట్ ముందుకి వెనకాలకి కాకుండా మిడిల్లో ఉండేలాగా బ్యాలెన్స్గా ఉండేలాగా చూస్తూ తలని కిందికి చేయండి. అలా చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉండి నెమ్మదిగా వీపుని సూటిగా చేసి పాదాన్ని కింద పెట్టేసి పైకి వచ్చేయండి. ఈ విధంగా రెండు వైపులా ఆసనాన్ని చేసి ఈ ఆసనంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో గమనిస్తూ ఉండాలి. చూసారు కదండి, మరి ఇప్పుడు కృష్ణ గారితో పాటు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనం చేసే ఆసనము అర్ధబద్ధ పద్మ ధ్రువ ఆసనము. ఈ అర్ధబద్ధ పద్మ ధ్రువ ఆసనంలో మనము ఆసనంలో నిలబడకుండా ఫార్వర్డ్గా కూడా బెండ్ అయిపోయి బ్లాక్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము.
ఈ ఆసనంలో మనము పద్మాసనములో కాళ్ళని తీసుకెళ్తాము కాబట్టి ముందుగా పద్మాసనంలో వెళ్ళడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. కాబట్టి హిండోలాసనంలో ఈ విధంగా కాలుని పట్టుకొని కాలుని మనము సైడ్ టు సైడ్ చేయాలి. ఇలా చేయడంతో మన వీపులో తొడలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా తొడ ప్రాంతంలో ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉండవు, తొందరగా స్టిఫ్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ విధంగా తొడని అటు ఇటు చేస్తూ ఉంటామో దాంతో మన తొడ కండరాలలో ఉండే కండరాలు ఫ్రీగా అయిపోతాయి. ఈ ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా పద్మాసనం చేయడంతో మన తొడలో ఉండే కండరాలు, మోకాల్లో ఉండే కండరాలు విరిగిపోయే ఛాన్సెస్, అంటే లిగమెంట్ టేర్, మసిల్ టేర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి అలా చేయరాదు. మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా మనము రెండో వైపు కూడా కాలుని అటు ఇటు చేయాలి. హిండోలాసనం అంటే హిండోలా అంటే ఉయ్యాలలో పిల్లల్ని ఎలాగైతే ఊపుతామో ఆ విధంగా మన కాలుని కూడా మనము అటు ఇటు ఊపుతున్నాం అన్నమాట. ఇలా హిండోలాసనం చేసిన తర్వాత పాదాన్ని కింద పెట్టేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ముందుగా మనము తాడాసనంలో నిలబడాలి. తాడాసనంలో నిలబడి నెమ్మదిగా మనము మన కుడి పాదాన్ని ఎడమ తొడపై అర్ధ పద్మాసనంలో తీసుకొని రండి. ఇలా అర్ధ పద్మాసనంలో తీసుకొని వచ్చి మన ఎడమ చేతితో కుడి కాల్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని కాళ్ళ వేలని ఇంకొద్దిగా పైకి లాగండి. ఇలా పైకి లాగడము అందరితో అవ్వదు. పటామని మీరు తొందరగా కాళ్ళని లాగినట్టు అయితే మోకాళ్ళల్లో ఉండే కండరాలు, తొడలో ఉండే కండరాలు స్నాప్ అయిపోవచ్చు, అంటే లిగమెంట్ టేర్ అయిపోవచ్చు. నెమ్మదిగా మీకు ఎంత వీలవుతుందో అంత మాత్రమే మీరు కాలుని పైకి లాగాలి. అలా కాలుని పైకి అన్న తర్వాత మీరు కాలుని గట్టిగా పట్టుకొని ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దీన్ని మనము అర్ధబద్ధ పద్మ ధ్రువ ఆసనం అని అంటాము. అయితే ఇక్కడ మనము బ్లాక్ సహాయంతో ఈ ఆసనం చేయబోతున్నాము. బ్లాక్ని మనము ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి అర్ధబద్ధ పద్మ పశ్చిమోత్తరాసనంలో వెళ్తున్నాము. అలా వెళ్తూ ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ విధంగా ఎడమ చేతితో మీ కుడి పాదాన్ని పట్టుకొని నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అలా బెండ్ అయిపోయి ఆ కుడి చేతిని బ్లాక్పై పెట్టండి. బ్లాక్ని కొద్దిగా కుడివైపు తీసుకెళ్ళండి. ఆ మోచేతిని బెండ్ చేయండి. బెండ్ చేస్తూ తలని మొత్తం కిందికి వాల్చేలాగా తీసుకొని రావాలి. ఇక్కడ ఆ మోచేతిని బెండ్ చేస్తూ వెనకాల వైపు బెండ్ చేయవచ్చు. సైడ్ వైపు బెండ్ అవ్వకుండా చూస్తూ వెనకాల వైపు బెండ్ అయ్యేలాగా చూస్తూ తలని కిందికి తీసుకొని రండి. తలని బాగా కిందికి వాల్చాలి. అలా వాల్చడం వలన తలలో రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. దాంతో ఈ యొక్క ఆసనంలో మనకు థెరపటిక్ బెనిఫిట్స్ అనేది బాగా ఉంటాయి. కుడికాలుని మనము అర్ధపద్మంలో పెడుతున్నాము కాబట్టి కుడికాలు తొడపై చాలా ప్రభావం పడుతుంది. యాక్చువల్గా కుడికాలు మడమ మన పొట్టకి బాగా తాకాలి. అలా తాకడం వలన ఆ యొక్క మడమ మన ప్యాంక్రియాస్, పుత్తి కడుపుపై బాగా ప్రెషర్ పెడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఈ ఆసనము డయాబెటిక్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు థెరపటిక్గా బాగా బెనిఫిట్ అవుతుంది. తలని కిందికి వాల్చుతున్నాము కాబట్టి ఈ ఆసనం స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మీకు వీలైనంత సమయం ఈ ఆసనంలో ఉండి నెమ్మదిగా పైకి వచ్చేయండి. పాదాన్ని కింద పెట్టేసి నెమ్మదిగా పైకి వచ్చి నిలబడాలి.
ఈ యొక్క ఆసనం చేయడం వలన మన తొడ కండరాలలో కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ విధంగా కుడివైపు ఆసనం చేసిన తర్వాత ఎడమవైపు ఆసనం చేద్దాము. ఎడమ కాలుని మీరు పద్మాసనంలో తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ముందుగా మనము ధ్రువ ఆసనంలో ఉండాలి. ఎడమ కాలుని ఈ ఆసనంలో తీసుకెళ్ళడానికి కొద్దిగా కష్టంగా మనము భావిస్తాము. కుడి చేతితో కాళ్ళ వేళ్ళని పట్టుకోండి. దాని తర్వాత నెమ్మదిగా తలని కిందికి తీసుకొని రావాలి. అలా తలని కిందికి తెచ్చి తలని ఇంకా మోకాల వైపు తీసుకెళ్ళండి. మోచేతిని బెండ్ చేయండి. కావాలంటే బ్లాక్ని ఇంకొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఈ యొక్క ఆసనము మన నడుము ప్రాంతంలో కూడా చాలా పరివర్తనని తీసుకొస్తుంది. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు మీ మోకాల్ని బాగా బెండ్ చేయకుండా కొద్దిగానే బెండ్ చేసి ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనం పేరు అర్ధబద్ధ పద్మ ధ్రువాసనం. ఈ ఆసనం చేయడం వలన పృష్ఠ భాగానికి తొడలకు చాలా మంచిది. వాటి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అలాగే కాళ్ళకు కూడా చాలా మంచిది. పొత్తి కడుపు కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు ఏకాగ్రత పెరిగి శరీరంలో స్థిరత్వం పెరుగుతుంది. కౌంటర్ ఆసనంగా మనము కాళ్ళని మడమలని పైకి చేసి కిందికి పెట్టడము అలా చేస్తూ ఉండవచ్చు. దాంతో కాళ్ళల్లో కొద్దిగా సంచలన అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత నెమ్మదిగా మీరు ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోండి. ఆ ఫార్వర్డ్ బెండ్ నుంచి కింద కూర్చొని వజ్రాసనంలో లేదా బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. మోకాళ్ళని దూరంగా చేసి బాలాసనం చేయవచ్చు లేదా మోకాళ్ళని దగ్గరగా పెట్టి వజ్రాసనం చేయవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన పొత్తి కడుపు, కాళ్ళు అలాగే పృష్ఠభాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ ఎపిసోడ్లో మనం కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కృష్ణ గారిని అడిగి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ఆసనము ఎలాంటి వాళ్ళు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము బ్యాలెన్సింగ్ మజిల్స్ పై బాగా వర్క్ చేస్తున్నాము. వాటిని మనము స్టెబిలైజింగ్ మజిల్స్ కూడా అంటాము. ఎవరికైతే కాళ్ళ కండరాలు బాగా వీక్గా ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయాలి. అయితే చేసేటప్పుడు కింద పడిపోకుండా జాగ్రత్తలు తీసుకొని ఆసనం చేయాలి. ముఖ్యంగా ఎవరికైతే ఏదైనా యాక్సిడెంట్ వలన కాళ్ళు బలహీనంగా అయ్యాయో లేదా వృద్ధత్వం వలన ఈ యొక్క కాళ్ళు పనిచేయట్లేదో అలాంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఇమ్మీడియట్గా కళ్ళని మూయడము, ఇమ్మీడియట్గా తెరవడము అనేది చేయకూడదు. మోచేతిని కాలుని అలా స్టిఫ్గా పెట్టకుండా బెండ్ చేసి పెట్టి ఆసనం చేస్తే చాలా మంచిది. చిన్నపిల్లలు ఇలాంటి ఆసనాలు చేయడం వలన వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ పెరగడము, వాళ్ళు ఫోకస్గా ఉండడము అనేది జరుగుతుంది. పెద్దవాళ్ళు కూడా ఈ ఆసనం చేయడం వలన అవే ఎఫెక్ట్స్ వాళ్ళకు కూడా కలుగుతాయి. ఈ యొక్క ఆసనము వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయరాదు, అలానే ఫార్వర్డ్ బెండ్స్ కూడా చేయరాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఎందుకంటే ఇక్కడ అర్ధ పద్మంలో మనము కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాము కాబట్టి
అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధబద్ధ పద్మ ధృవాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.